హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పూన్ఫుల్ స్టోరీస్. నేను మీ జ్యోతి. సాయంత్రం పూట వేడివేడిగా క్రిస్పీగా చికెన్ పకోడీ తినాలనిపిస్తే బయట కొనే పని లేకుండా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీ పకోడీ అస్సలు మెత్తపడకుండా పక్కా స్ట్రీట్ స్టైల్ టేస్టీతో చాలా క్రిస్పీగా వస్తుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా పావు కిలో చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని కారం ఉప్పు రాసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ బియ్యం పిండి, అలాగే 1 స్పూన్ కార్న్ఫ్లవర్, 1 స్పూన్ శనగపిండి, చిటికెడు గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం అసలు వాటర్ యాడ్ చేయకూడదండి. వాటర్ యాడ్ చేయకుండా గట్టిగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 30 మినిట్స్ తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ కడాయిలో వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం మిగతా చికెన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. అలా అయితేనే లోపల బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం కొంచెం జీడిపప్పు, అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ని ప్లేట్లోకి తీసుకొని అలాగే కాజుని గార్నిష్లా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, నోరూరించే క్రిస్పీ చికెన్ పకోడీ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన స్పూన్ఫుల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొక మంచి టేస్టీ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.